నాలాపై ఆక్రమణలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట డివిజన్ గాయత్రి నగర్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గాయత్రి నగర్ ఎగువ నుండి వచ్చే వరదపు నీటితో ముంపుకు గురై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమస్య తీవ్రతను గుర్తించిన నాటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషితో నాలా అభివృద్ధి నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షణ చేశారు. ఇప్పటికే 80% పైగా పనులు పూర్తయ్యాయి. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు. నాలాపై స్లాబ్ వేసిన అనంతరం ఏర్పాటు చేసిన ఆక్రమణలను చూసి వెంటనే వాటిని తొలగించాలని, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఓపెన్ నాలలో పూర్తి స్థాయిలో పూడిక తొలగించాలని, నాలలో వ్యర్థాలు వేయకుండా అడ్డుకునేందుకు నాలకు జాలి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయత్రి నగర్ వాసుల వరద ముంపు సమస్య ఇంకా శాశ్వతంగా తీరిపోయినట్లేనని చెప్పారు. ప్రస్తుతం నాలపై స్లాబ్ పూర్తయిందని, కాలనీలో రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. స్థానిక ప్రజలు చెత్త ఇతర వ్యర్థాలను నాలలో వేయొద్దని కోరారు. చెత్త ఇతర వ్యర్థాలను నాలలో వేయడం వలన నాలలో నీటి ప్రవాహం సక్రమంగా జరగక స్థానిక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వచ్చినప్పుడు చాలా భయంకరమైనటువంటి వాతావరణం. ఈ భయంకరమైన వాతావరణంలో చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కానివ్వండి, బస్తీ వాస్తవ్యులు కానివ్వండి, ఆ సముద్రాన్ని తలపించే విధంగా మీరు కూడా మీడియా కవర్ చేస్తున్నాము. టీవీ 9 అయితే ఆ రోడ్డు మీద అందరూ కూర్చున్నప్పుడు మీరు కవర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దీన్ని ఏంటంటే పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాము. ఇంకొక 20-30% వరకు ఏంటంటే అదే ఓపెన్ నాలా కాబట్టి ఏమి పనికిరాని వస్తువులన్నా నాళాలో వేస్తాం. అసలు మన అవేర్నెస్ అనేది చాలా ప్రధానమైనటువంటి దాంట్లో వేయడం మూలన మళ్ళీ అదంతా బ్లాకేజ్ అయ్యి లేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి దానికి లేస్ ఏమని చెప్పినాం. అదొకటి, ఈ చుట్టుపక్కల రిటర్నింగ్ వాల్స్ కానీ ఆ రోడ్ లెవెల్ కూడా ఈ రోడ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మోటార్ సైకిల్ కానీ 4 వీలర్ కానీ కింద పడిపోయే పరిస్థితి ఉంటాయి. అవన్నీ కూడా చేస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. అది కూడా నేను ఇప్పుడే ఆదేశాలు ఇచ్చిన వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకోండి. కొన్ని టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి మాక్సిమం 3-4 నెలల లోపల కంప్లీట్ చేయాలనేటువంటిది. ఇక్కడ ఓడాలి ఏంటంటే వీలైనంత వరకు అన్ని ప్రాంతాలు రోడ్లు కానీ, సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఇష్టానుసారం చేస్తున్నారు. అది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గాయత్రి నగర్ అధ్యక్షులు, కాలనీ వాస్తవుల వాళ్ళ ఇన్విటేషన్ మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ని చూడడానికి ఇప్పటికే 70% వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా 30% కంప్లీట్ చేయవచ్చు.